Hey guys, welcome back to my channel Nishkalashity. It's Swami's 100th birthday. నేనైతే తాండూరుకి వచ్చాను. నాతో పాటు ఆయిషా కూడా వచ్చింది. మేమిద్దరం కలిసి ఇప్పుడైతే టైం 5 o'clock అయ్యింది. నగర సంకీర్తనకైతే వెళ్తున్నాము. ఆయిషా ఒకసారి వస్తావా? పెద్ద చెడు పిలుస్తుంది ఇతని. షీఈ్ ఆయిషా గాయ్స్. మంచిగా ఫేస్ ఆయిషా వర్మ. సో మేమైతే నగర సంకీర్తనకైతే రెడీ అయిపోయినాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నగర సంకీర్తన అంటే మొత్తం నగరం అంతా సంకీర్తనలు అందరు కలిసి చేసుకుంటూ భజనలు చేసుకుంటూ వెళ్తాము. మార్నింగ్ 5 o'clockకి ఫస్ట్ సుప్రభాతం అవుతుంది. దాని తర్వాత నగర సంకీర్తన అయితే స్టార్ట్ అయిపోతుంది. మా తాండూరులో వచ్చేసి ఎవ్రీ సండే మార్నింగ్ నగర సంకీర్తన అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇంకా 100th బర్త్డే అనేసరికి ఇంకా కొంతమంది ఎక్కువ మంది వచ్చారనమాట. ఇది నా ఫస్ట్ టైం ఇక్కడ తాండూరులో. న్యూజిలాండ్లో వెళ్ళాను నేను నగర సంకీర్తనకైతే. అసలు నగర సంకీర్తన అంటే ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చూపిస్తాను. నగర సంకీర్తన అయితే అయిపోయింది. మనకి ఇప్పుడు మంగళహారతి ఇస్తున్నారు. దాని తర్వాత ఇంకా అంకుల్ వాళ్ళు కొంచెం జామ్ లాగా చేశారనమాట. ఆల్రెడీ డేస్ నుంచి ప్రెప్ అయితే అవుతూనే ఉంది. అండ్ ముందు రోజు కూడా అన్ని పూలు కొట్టేశారు. అండ్ ఆ రోజు కూడా కుడుతూనే ఉన్నాము. మేము సాటర్డే ఈవినింగ్ వచ్చేసరికి మాకు పూలు కొట్టడానికి కూడా ఛాన్స్ రాలేదు. అది ఒకటి అబ్బా అనిపించింది. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. అండ్ ఇప్పుడు వచ్చేసి హోమం అవుతుంది. అభిషేకం అని అనుకున్నారు కానీ అవ్వలేదు. సో హోమం అయితే స్టార్ట్ అయిపోతుంది. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ 8:39కి అలా రుద్రాభిషేకం ఇంకా హోమం కూడా ఉందన్నమాట, గణపతి హోమం. సో లక్కీగా స్వామి మా మమ్మీ డాడీకి కూడా కూర్చొని చేసే అవకాశం కూడా ఇచ్చారు. నాకు చాలా బాగా అనిపించింది. సో ఇంకొక మిరాకిల్ ఏంటి అని అంటే, హోమం చేయడానికి కూర్చునే వాళ్ళు ఇంకా రుద్రాభిషేకం చేసేయడానికి అంత టైం లేదనమాట. అందుకోసమే జస్ట్ సంకల్పం చేసి వాళ్ళు హోమం దగ్గర కూర్చున్నారు. సో వాళ్ళకు కూడా పుణ్యం వస్తుందని చెప్పి. అయితే స్వామి బ్లెస్సింగ్స్ వల్ల పంతులు నన్ను ఇంకా ఆయిషాని పిలిచారు. సో మా ఇద్దరికి రుద్రాభిషేకం చేసే అవకాశం వచ్చింది. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అని నేను చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మంచిగా అక్కడ వేదం రుద్రం చదువుకుంటూ మళ్ళీ ఇక్కడ పంచామృతాలతో అభిషేకం చేసి గంధం బొట్టు పెట్టిన తర్వాత ఇలా ఉన్నారు మన శివయ్య. ఈ శివలింగం కూడా స్వామి ఇచ్చింది అనమాట. మన తాండూరు సమితిలో మనకి ఇక్కడ మందిరంలో పెడతారు. నాకు ఈ శివలింగం ఎంత ఇష్టం అంటే చాలా చాలా ఇష్టం. ఎంత ముద్దుగా ఉన్నారో కదా. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి గణపతి హోమంకి అన్ని ప్రిపరేషన్స్ అయితే అయిపోయాయి. ఇంకా కూర్చొని స్టార్ట్ చేయడం ఒకటే ఆలస్యం. ఎంత చేసినా తక్కువ అన్నట్టు ఇంకా పూలు కుడుతూనే ఉన్నాము. సో నేను కుడదామనే టైంలోకి మళ్ళీ రుద్రాభిషేకంకి పిలిచారన్న కదా, అప్పుడు రికార్డ్ చేశాను ఈ వీడియో. ఇంకా అదే కాకుండా ఇలా టేబుల్స్ని డెకరేట్ చేయడం, బెలూన్స్ బ్లో చేసి మొత్తం పైన ఇలా కట్టారనమాట. పిల్లలు కూడా అందరూ బాల్ వికాస్కి వచ్చే పిల్లలు వాళ్ళంతా ఈ డెకరేషన్ అంతా చూసుకున్నారు. బెలూన్స్ది ఎంత బాగా చేశారో. కొంచెం సేపు హోమం దగ్గర కూర్చునే ఛాన్స్ వచ్చింది. సో కొంచెంసేపు ఇక్కడ కూర్చొని ఇంకా మేము అభిషేకం చేసాం అక్కడ. మీరు నా వీడియోస్ చూస్తుంటే లేకపోతే నన్ను ఫాలో అవుతుంటే మీకు తెలుసు, నాకు సత్యసాయిబాబా స్వామి అంటే చాలా 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 ఇష్టం అనమాట. న్యూజిలాండ్లో కూడా చాలా సేవలు చేశారు. చాలా మందిరాలు ఉన్నాయి. అక్కడ మంచిగా వెళ్ళి అక్కడ ఇంకా తాండూరులో కూడా నేను అంత వెళ్ళేదాన్ని కాదు, కానీ న్యూజిలాండ్లో అన్ని అవకాశాలు వచ్చినాయి అనమాట. నేను అక్కడ స్వామిని అంత మంచిగా డివోటీస్ భజన్స్ చేస్తూ అన్నీ చేస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ నాకు ఎంత హ్యాపీగా ఉండేనో. ఇది వచ్చేసి పూర్ణాహుతి. హోమం ఇంకా అభిషేకం అయితే చాలా బాగా అయిపోయింది. ఇప్పుడు మనం బెలూన్స్ కట్టారు కదా మన పిల్లలంతా కలిసి, అది ఇప్పుడు పైన కట్టుండే అది కింద పెట్టి మంచిగా డెకరేషన్ చేద్దామని చూస్తున్నారు. మీలో ఎవరెవరికి హోమం బొట్టు అంటే చాలా ఇష్టం? నాకైతే అది మంచిగా అనిపిస్తుంది. ఫేస్ కూడా ఎంత కళ అనిపిస్తుంది కదా హోమం బొట్టు పెట్టుకుంటే.
హోమం దగ్గర కూర్చొని జస్ట్ ఆ గాలి పీల్చినా కూడా చాలా మంచిది అని అంటారు. స్వామి బర్త్డేస్కి గణపతి హోమం కానీ, ఒకసారి అయితే సుదర్శన హోమం కూడా చేశారు. ఇంకొంచెం సేపు అక్కడ ఉండేసి మేము ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ మధ్యాహ్నం ఒక 1.5 2 hours అలా ఇంట్లో ఉండి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ రెడీ అయిపోయాము. అండ్ భజన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఈవినింగ్ అయితే అసలైన పండగ, మన స్వామి 100th బర్త్డే. అబ్బా అసలు నాకు జస్ట్ ఇలా చెప్తుంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఐఎమ్ సో లక్కీ టు బీ హియర్ ఇన్ తాండూర్. ఎందుకంటే మన ఊర్లో, మన సమితిలో, మన వాళ్ళతో స్వామి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే అది ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా సమితి వాళ్ళు కూడా చాలా బాగా ప్రేమ చేస్తారు అనమాట. నాకు అందుకోసం చాలా నచ్చుతుంది అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కూడా. ఈవినింగ్ 4:30కి వేదం అంటే రుద్రం నమ్మకం చమకం అవుతుంటుంది. 5 నుంచి అయితే భజన్ స్టార్ట్ అయిపోతాయి. ఇంకా 5:30 6కి అలా చాలామంది వస్తారు. అండ్ 6:30 అలా అయ్యిందంటే మొత్తం ఇంకా హాల్ అంతా నిండిపోతుంది. మీకు చూపిస్తాను తర్వాత వీడియోస్లో, మీరు చూడండి ఎంత బాగా అసలు ఆ డెకరేషన్ చూస్తారా జూలాది. ఎవ్రీ ఇయర్ అలానే చేస్తారు. అండ్ ఎక్కడ చేసినా కూడా బర్త్డే రోజు అదే ఫోటో పెట్టి జూలా చేస్తారనమాట. స్వామికి ఉయ్యాలు ఊపేటప్పుడు ఈసారి ఏం ప్లాన్ చేశారు అని అంటే అందరూ దీపాలు వెలిగించాలి అని చెప్పి. సో కొంతమంది దగ్గర దీపాలు ఇవి అరేంజ్మెంట్ ముందే ఉండవు కదా, వాళ్ళకైతే క్యాండిల్స్ అరేంజ్ చేశారనమాట. ఆ క్యాండిల్స్కి కూడా ఒక పేపర్ మధ్యలో, కార్డ్బోర్డ్ షీట్ మధ్యలో హోల్ పెట్టి ఒకవేళ వ్యాక్స్ కారినా వాళ్ళ వేల మీద పడద్దని చెప్పి అలా అరేంజ్ చేశారు. ఇలా హారతులు ఇవ్వడం అయితే నాకైతే ఫస్ట్ టైం. మా అమ్మ నాకు ఆశ కలిపి ఒక హారతి ప్లేట్ అరేంజ్ చేసింది హారతి ఇవ్వడానికి. ఇంకా మా అమ్మకు కూడా ఒక హారతి ఇవ్వడానికి ఇంకొక ప్లేట్ సెట్ చేసుకుంది అనమాట. అసలు వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. అసలు వీడియోస్లో చూస్తేనే ఇలా ఉంది, ఇంకా అక్కడైతే 2 కళ్ళు సరిపోవు, అంత బ్యూటిఫుల్గా ఉండే. ఇంకా లైట్స్ ఆఫ్ చేసి అందరూ అదొక కాన్సర్ట్ లాగా అనిపించింది నాకైతే, అంత బాగుండే. అండ్ పాత హారతి ఇప్పుడు నార్మల్గా ఓం జయ జగదీశ్ హరే పాడతారనమాట. ముందు చిత్రావతి తీరము పరమ పావనము అని మంచి ఒక పాట ఉంటుంది. నాకైతే ఎంత ఇష్టమో పాత హారతి అనమాట. ఆ హారతి ప్లే చేసి అందరం కలిసి అలా హారతులు ఇచ్చాము. అండ్ స్వామి కేక్ ఇది 100th బర్త్డే అని చెప్పి. అండ్ ఎవరైనా కట్ చేయొచ్చు, అందరు వచ్చి చేయొచ్చు అనమాట. నేను వీడియో కోసం వెళ్ళి వీడియో కూడా తీశాను. చాలామంది ఇంకా పర్తికి వెళ్ళారనమాట సేవ గురించి అని చెప్పి. ఇంకా ఇక్కడే ఇంత వైభవం, ఇంత గ్రాండ్ సెలబ్రేషన్స్ అంటే ఒక్కసారి ఊహించుకోండి పుట్టపర్తిలో ఎంత మంచిగా చేస్తున్నారో. మీరు ఒకవేళ సత్యసాయి బాబా శ్రీ సత్యసాయి ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్లో ఫాలో అవుతుంటే మీకు ఆల్రెడీ అప్డేట్స్ వస్తుంటాయి. 100th బర్త్డే అని చెప్పి అసలు చాలా బాగా చేశారు, చాలా సెలబ్రిటీస్ వచ్చారు. అండ్ అదే కాకుండా లేజర్ షో, డ్రోన్ షో అలా చాలా చాలా కొత్తవి పెట్టారనమాట. పర్తిలో ఇచ్చినట్టే అందరికీ మళ్ళీ ప్రసాదం కూడా ఇచ్చారనమాట. అదే కాకుండా స్వీట్స్ కూడా ఇస్తారు అండ్ చాక్లెట్స్ కూడా.
ఏంటి నేను పువ్వు పడడం ఇంకా చూడలేదు అనుకుంటే ఒక అంకుల్ పాట పాడుతుంటే సడన్గా లాస్ట్ నుంచి పువ్వు పడింది అనమాట. నేను వెంటనే వెళ్ళేటప్పుడు ఆ పువ్వు తీసుకొని వెళ్ళిపోయాను. సో కేక్ కట్ చేసేటప్పుడు ఇంతకుముందు చూసారు కదా, అలా బెలూన్స్ అన్ని పలగొట్టేస్తారు అనమాట పిల్లలంతా కలిసి. లక్కీగా లాస్ట్ 2 years నేను ఎక్కడ మిస్ అయిపోతాను అనుకున్నాను, కానీ న్యూజిలాండ్లో కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అక్కడ కూడా నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు నా పోస్ట్ చూస్తుంటే తెలుసుంటుంది. లాస్ట్ ఇయర్ థీమ్ వచ్చేసి పింక్ ఉండే అనమాట. పింక్ శారీస్ అందరు కట్టుకొని వెళ్తుండే. నా దగ్గర శారీ లేకుండే, న్యూజిలాండ్లో నేను ట్రెడిషనల్వి తీసుకెళ్ళలేదు. అక్కడ ఒక ఆంటీ స్వామి డివోటీ వాళ్ళే అనమాట. నాది ఉంది కదా అని శారీ ఇస్తే నేను ఆ శారీ వేసుకొని ఉన్నాను. సో ఈ శారీ ఆయిషా కూడా వచ్చినందుకు చాలా స్పెషల్ అనిపించింది నాకు. స్వామి డివోటీ అనమాట ఆయిషా కూడా. అందరూ మీ ఇద్దరు సిస్టర్సా అని అనుకున్నారు. ఎందుకంటే మేమిద్దరం ఒకటే దగ్గర ఉన్నాము, అన్నీ ఒకటే దగ్గర కలిసి చేస్తున్నాం కాబట్టి. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. చాలా మంచిగా అనిపించింది నాకు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలాషిటీ సాయిరామ్.